హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరు రామలక్ష్మి టైలర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ప్లప్లం టాప్తో మనకి సెట్ అనేది స్టిచ్ చేశాను అనమాట. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది. చాలా బాగుందండి. చూడండి, పాప వేసుకొని కూడా చూపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. అలాగే ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే దానికి కూడా వేసుకుందనమాట డ్రెస్ అనేది. ఒకేసారి అక్కడ కూడా కొంచెం వీడియో అనేది తీసాను చూడండి. అయితే కొంచెం మనకు చీకటిగా ఉండడం, అక్కడ లైటింగ్ పెట్టలేదు, అందువల్ల కొంచెం మనకి ఏంటంటే అంతా మూసినట్టు చీకటిగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్. ఫ్రంట్కి వచ్చి వీ కట్ పెట్టాను, బ్యాక్కి రౌండ్ నెక్ పెట్టాను. దానికోసం నేను ఫుల్ శారీ అనేది తీసుకున్నానండి. ఎందుకంటే చున్నీ కూడా దాంట్లో నుంచే తీస్తున్నాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా మోటివేషన్ వీడియో అనమాట. మీరు మంచి వీడియోని మిస్ అవ్వకండి. బాడీ కోసం మొత్తం కలిపి క్లాత్ మీటర్ తీసుకున్నాను అనమాట. నేను మీటర్ క్లాత్ తీసుకొని ఇట్లా చూడండి, అది 4 మడతల మీద ఉంది, డబుల్ ఫోల్డింగ్ మీద ఉందన్నమాట. అలాగే మళ్ళీ 4th ఫోల్డింగ్ అని చేసుకున్నాను. ఫోల్డింగ్ నా వైపు పెట్టుకుని ఎడ్జ్లని అటు సైడ్ పెట్టుకున్నాను, అవుట్ సైడ్. ఇలా చూడండి, ముందుగా చుట్టూ మనకి షోల్డర్ ఎంత తీసుకున్నానంటే 6 ఇంచెస్ తీసుకున్నాం. అలాగే షోల్డర్, ఫుల్ షోల్డర్ వచ్చి 6 ఇంచెస్, దాంట్లో నుంచి 3 ఇంచీలు షోల్డర్కి వదిలిపెట్టేసి 8 ఇంచీల కాడికి డౌన్ చేశాను అనమాట. నెక్ అనేది 8 ఇంచీలు డౌన్. ఎందుకంటే వీ నెక్కి నేను స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేద్దామనేసి నేనైతే అక్కడ కరువు షేప్ లాగా చెప్పట్లేదండి. ఓన్లీ స్ట్రైట్గా వీ నెక్ వచ్చేటట్టుగా నేనైతే స్టిచ్ చేద్దామని చెప్పి, కటింగ్ చేద్దామని అలా పెడుతున్నాను అనమాట. చూడండి, ఇక్కడ నుంచి అలా నీట్గా పెట్టేసి అలా వీ నెక్ లాగా కరెక్ట్గా నేను అదే మెజర్మెంట్ 3 ఇంచీలు వెడల్పు అనమాట. ఓకేనా? అలాగే షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచీలు ఇట్లా పెట్టేసి అట్లా కరువు షేప్ తీసుకుంటే అది మన ఇష్టం అనమాట. అలా తీసుకుంటే అదొక రకంగా ఉంటుంది, ఇలా స్ట్రైట్గా తీసుకుంటే ఇది ఒక రకంగా ఉంటుంది అనమాట. ఇది మన ఇష్టం. నేనైతే దగ్గరగా 8 ఇంచీలు తీసుకున్నాను అనమాట. మీకైతే 6 ఇంచీలు పెట్టుకోండి. హైట్ని బట్టి అండి, హైట్ని బట్టి వాళ్ళు ఎంత డీప్ వేసుకుంటారో దాన్ని బట్టి. కొంతమంది 6 ఇంచీలు, కొంతమంది 7 ఇంచీలు, 7.5, ఎవరిష్టం వాళ్ళదనమాట. కానీ ఈ వీ నెక్ అనేది డైలీ పెట్టుకునే నెక్ మీద ఒక 1 ఇంచ్ డౌన్ అనేది ఉండాలి, అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా? బ్యాక్ పార్ట్కి కూడా ఇంకొక 1 ఇంచ్ దించేసి రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసాను. అలాగే చంక కరువు కోసం 1.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఆమ్ రౌండ్ పొడవు కూడా 6 ఇంచులేనండి. అక్కడ నుంచి చక్కగా 2 భాగాలు చేసుకుని అక్కడ నుంచి కరువు షేప్ అనేది డ్రా చేసుకుంటాను నీట్గా. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా కొత్త వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ వీడియో. ఈజీగా కటింగ్ అని స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. అయితే స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో పెడతాను, ఓన్లీ కటింగ్ వరకు ఇప్పుడు పెడతాను అనమాట. సారీ ఫ్రెండ్స్, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం నేను టెన్షన్ పడతాను అనమాట. అందుకోసం నేను ప్రిన్సెస్ కట్ కోసం చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్ అనమాట. నడుము లూజ్ వచ్చేసరికి కూడా నేను 9 ఇంచెసే తీసుకున్నాను, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ పెడతాను కాబట్టి. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక 3 ఇంచీలు ఖర్చు అనేది తీసుకున్నాను. కొంచెం క్రాస్గా 1/2 ఇంచ్ డౌన్ అనేది చేశాను అన్నమాట, చంక దగ్గర ముడతలు రాకుండా ఫిట్టింగ్గా డ్రెస్ కూర్చోవడం కోసం. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ కోసం 4 ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేసుకొని, హైట్ వచ్చి 5 ఇంచెస్ అనమాట. ఓకేనా? కరెక్ట్గా మనం 5 ఇంచీలు పెట్టుకుంటే మనకి సరిపోయింది. అలాగే 2 ఇంచీలు వెడల్పు ప్రిన్సెస్ కట్ కటింగ్ కోసం, అలాగే 2 ఇంచీలు హైట్ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ నుంచి కరువు షేప్ లాగా డ్రా చేసుకోవాలి. అలా ఆ షేప్ వచ్చేటట్టు అక్కడ నుండి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, కప్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక చూడండి, అంటే 2 నేను ఒకేసారి కట్ చేస్తాను అనమాట. అలా నీట్గా హైట్ మాత్రం నేను దగ్గరగా 15 ఇంచులు తీసుకున్నానండి, ఖర్చులతో సమానంగా. ఓకేనా? పెప్లం టాప్కి అక్కడ నుంచి లో చంక అనేది డ్రా చేసుకోవాలి, ఒక 1/2 ఇంచు లోపల. ఓకేనా?
అయితే మనము షోలర్ చంక ఆమ్ రౌండ్కి స్ట్రైట్ లైన్ ఎక్కడైతే వేసామో అక్కడ ఆ గీతలో కొంచెం పావించి అనేది లోపలికి తీసుకోవాలండి. ఓకేనా. బోట్ నెక్ అయితే వేరే మెథడ్ ఉంటుంది, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ మెథడ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా. నా మెథడ్లో అయితే నేను ఇలానే కట్ చేస్తానండి. పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ. చూసారు కదా అమ్మాయి ఎట్లా ఉందో చేసుకుంటే చాలా బాగా నచ్చింది అనమాట తనకి. ఓకేనా. చూడండి అలా చక్కగా రౌండ్ షేప్ అనేది కట్ చేసేసేయండి నీట్గా. కట్ చేసేసిన తర్వాత చూడండి నీట్గా అలా పెట్టేసి ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేసేయండి అలా. ఓకేనా. దీన్ని లైనింగ్ అనేది ఇప్పుడు కట్ చేయను, నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం పైన బాడీ క్లాత్ కోసం మెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాం. ఇవ్వండి డబుల్ ఫోల్డింగ్ మీద ఉందన్నమాట. అయితే దీన్ని మనం ఇక చూడండి అట్లా మనకు కావాల్సినట్టుగా ఇది క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు మనం అనేది ఈ క్లాత్ అనేది వేసుకోవాలన్నమాట నీట్గా. ఇటు నుంచి ఎలా వస్తుందా ఏంటని. ఓకేనా. అలా నీట్గా పరుచుకోవాలి. ఇంకొక భాగం కూడా అలానే వేసేయాలన్నమాట. ఇలా వేసి మనకి అసలు ఎలా వస్తుంది, ఎటు నుంచి ఏది వేసుకుంటే బాగుంటుంది అంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకునేటట్టు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఓకేనా. అలా ఇప్పుడు ఒక పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా ఉన్న ప్లెయిన్ క్లాత్ లాగా వచ్చింది కదా అదైతే తీసేస్తున్నాను అనమాట. ఇది వెల్వెట్ క్లాత్ అండి. ఆ చీర వచ్చి జార్జెట్ అనమాట, చాలా బాగుంటుంది స్మూత్గా. అలా అలా కట్ చేసుకొని ఈ బాడీ పార్ట్లు రెండు కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కోసం మార్కింగ్ చేసేసానండి. హ్యాండ్స్ అనేది ప్రతి వీడియోలో చూపిస్తున్నాం కదా, అందుకని నేనైతే వీడియో పెట్టలేదన్నమాట. 6 ఇంచీలు హైట్ తీసుకున్నాను. చేయి లూజ్ కూడా 6 ఇంచీలే. అలాగే చంక డౌన్ వచ్చేసరికి 3 ఇంచీలు, పావు తక్కువ 3 ఇంచీలు. ఓకేనా. కరువు షేప్ కోసం 1.5 ఇంచీలు తీసుకొని చక్కగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నీట్గా మనకి హ్యాండ్ ఎటు సైడ్ వస్తుంది అనేది చూసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ అనేది దాని మీద వేసేసి హ్యాండ్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఇందాక జాయింట్లో వేసాం కదా అవి ఓపెన్ చేసుకొని ఇప్పుడే హ్యాండ్ పార్ట్ దాని మీద వేసేసి కరెక్ట్గా తీసేయాలి అనమాట. ఓకేనా. అలా సమానంగా పెట్టుకోండి. ఓకేనా. అలా కట్ చేసి తీసేసాను అనమాట. అది ఇప్పుడు మనకి కింద పెప్లం టాప్కి కింద అంబ్రెల్లా కటింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను అనేది తీసుకున్నాను. అయితే దాన్ని మనం ఆ ఒక నడుము మెజర్మెంట్ ప్రకారంగా 6 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది 4th ఫోల్డింగ్ మీద ఉందండి. ఓకేనా. అలా 6 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అప్పుడు తనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఎక్స్ట్రా అసలు ఏమి రాకుండా ఖర్చులతో నేనైతే 14 ఇంచుల కాడికి తీసుకుంటున్నాను. ఖర్చులతో 14 ఇంచీలు నాకైతే కరెక్ట్గా ఉందండి. ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా నేను 14 ఇంచుల కాడికి అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా చూడండి ఇలా మార్కింగ్ చుట్టూ చేసుకొని ఓకేనా మార్కింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధానంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఎక్కడ స్పీడ్ పెట్టలేదండి, అందుకనే మీకు స్లోగా చూపిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి కూడాను ఎక్కడ కూడా స్పీడ్గా పెట్టలేదన్నమాట. ఎలా అయితే వీడియోకి నేను తీసానో అలానే పెడుతున్నాను. ఓకేనా. వీడియో అనేది స్క్రిప్ట్ చేయకండి, స్క్రిప్ట్ చేశారంటే మాత్రం మంచి మోటివేషన్ వీడియో అనేది
మిస్ అయిపోతారు. అంతే పర్ఫెక్ట్గా మనం 3000 4000 పెడితే కానీ అలాంటి ఒక డ్రెస్ అనేది మనకు రాదండి. చాలా బాగుంటుంది అనమాట. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా, ఇదిగోండి మొత్తం అనేది కటింగ్ అనేది అయిపోయింది అనమాట. ఇలా ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ పార్ట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా సరిపోయేది అనమాట. ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాను. ఓకేనా, మెయిన్ క్లాత్ కూడా బాడీ క్లాత్ కట్ చేశాను, అది కూడా పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, అదైతే వీడియో. ఇప్పుడు వచ్చేసరికి శారీని తీసుకొని ఫోల్డ్ చేసేసి కట్ చేసేసానండి. ఇవి రకుల్స్ అనమాట. అంటే దానికి కింద లేయర్ కోసం అనేది కట్ చేశాను. నేను 10.5 ఇంచీలు అనేది హైట్ తీసుకున్నానండి. ఓకేనా, అది అలాగే అందులోనే చున్నీకి కూడా తీసుకున్నాను అన్నమాట. దానికి చున్నీకి కూడా నేను రకుల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. అది ఒక 5 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు తీసుకున్నాను. ఖర్చులతో కాకుండా ఖర్చులతో ఇంకొక 1 ఇంచ్ అడ్డు 6 ఇంచెస్ అనమాట చున్నీకి వచ్చి తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.